వరదరాజు గారికి కావాల్సిన ఒక బండిని తీసుకుని ఇక్కడికి వచ్చాం. కొన్ని రోజులుగా వరదరాజు గారిని మోసం చేస్తున్న ఒక బ్లాక్ RX 100 ఉంది కదా, AP11D8509. అదే ఏపీ బండి 85. ఆ బండిని పట్టుకుని ఇక్కడికి వచ్చాం. బండి బయటే ఉంది, ఇదిగోండి తాళం. ఎంత కష్టపడి ఆ బండిని ఇక్కడికి తీసుకొచ్చామో నీకు తెలియదు మావయ్య. అది ఎక్కడి నుంచి తెచ్చావు? ఎలా రా? బండి వీల్దనా? జుట్టుడి బండి ఇచ్చేసింది. జుట్టుడు అస్సలు తట్టుకోలేకపోయాడు. కానీ అప్పుడే ఆ బండి నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక నుంచి మిమ్మల్ని ఆ యేసు ప్రభు ఎప్పటికీ దీవిస్తూ ఉంటాడు. ఇసుక దోపిడీ అది ఇదని తిరుగుతున్న మాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. సైకిల్ లాక్ నుంచి సెంట్రల్ లాక్ వరకు ఓపెన్ చేసే విధానం వరదరాజ్ గారు మాకు నేర్పించారు. అంతే వచ్చేసా. పోనీ మెల్లగా. ఏంట్రా? నేనైతే తీసుకొస్తాను. రాము నీళ్ళు రావడం లేదు. నో. ఆ తర్వాత జుట్టుడు దేని గురించి ఆలోచించలేదు. గోవిందరాజు గారిని మనసులో తలుచుకొని తాళాన్ని లాగిపెట్టి కొట్టాడు. దేవుడప్పుడు నాకు వరం ఇచ్చాడనే చెప్పాలి. నా చేతిలో దొరికిన 2 వైర్లని వెంటనే గీశాను. లోన బయట కాయరాజకాయ్ రే మోసం చేస్తావా? లోన బయట కాయరాజకాయ్. అలా విజయవంతంగా మాకిచ్చిన మొదటి పనిని మేము నెరవేర్చాం. ఓ రండ్రా నా బిడ్డలారా. ఏం చేస్తున్నారా? అమ్మా ఇదిగో వస్తున్నాన్రా. అన్నం తిన్నావా? లేదమ్మా. ఈరోజు ఏం చేసావు? లోపలికొచ్చి కూర్చో. అమ్మ మొహం చూసిన తర్వాత ఈరోజు కూడా నాన్న వర్ధంతివ్వనని భయపడిపోయాను. ఏమైందమ్మా? ఉమర్ అమ్మని మొన్న కలిశాను. వాడు చదువు పూర్తి చేసుకుని గల్ఫ్కి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్తే ఏంటి, అక్కడ ఒక మంచి ఉద్యోగం దొరికిందని వాళ్ళ అమ్మకి ఒక ఉత్తరం రాశాడంట. నీకు అలాగే ఒక మంచి ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది. నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకురా మామ. మనం సమస్యలన్నింటికి పరిష్కారం కనిపెడతాం. దీనంతటికి కారణం ఉమర్గాడే. మనం కూడా అమ్మతో మంచి ఉద్యోగం దొరికిందని చెప్తే మనకి ఏ పనులు తప్ప వేరే ఏ పనులు దొరుకుతాయి? బాబు సునీల్, వెళ్ళి పని మొదలు పెట్టండి. ఒక కారాకెళ్ళి రే మామరే. ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు వేరే ఒకటి చేస్తాడు. ఇప్పుడు మేము చేసే అదే పనిని ఫైనాన్స్ కంపెనీకి చేయడం కోసం మాకు అగ్రిమెంట్ వేసిచ్చారు. అదురా అదర కొట్టండి. చూడమ్మా, నీ కొడుక్కి శాస్త్ర కంపెనీలో మేనేజర్ పోస్ట్ వచ్చింది. చేయండి.